వల్లి నివల్లి కవల్లి ఏకంగా మంగళారతులు పట్టుకోని గిద ముక్షాల కన్నా పెడతగడ్డ పురాణం వచ్చినాది నీకంటే ఎక్కువ నాకెవరున్నారు నాదా నాకంటే ఎక్కువ నీకెవరున్నారయ్యా అందుకే అన్నారవ్వా భర్తతోనే భాగ్యము అన్నారు పురుషుడితోనే పుణ్యము అన్నారు ఎట్టివాడు మొగడాన్ని ఎక్కిరించి పెట్టరాదు గుడ్డివాడు మొగడాన్ని గురించి మాటలు మాట్లాడరాదు అన్నారు ముసలివాడు మొగడాన్ని మూతి కోట్లు ఉడవరాదు అన్నారు ఇట్లా పక్కోడు మొగడాన్ని 10 రావుల పాలు వేయరాదు అన్నారు పుట్టోడు మొగడాన్ని కోట్లు ఉడవరాదు అన్నారు కర్రోడు మొగడాన్ని కాకరించి ముఖ మీద ఉంచరాదు అన్నారా రోజు ఊరికి మనం కథ ఊదన్నాము తేనకాడల్లా నీ కాళ్ళు గడుగుదన్నా కడిగి నా చేతులు అరుగుతున్నాయి నీ కాళ్ళు వరుగుతలేకపాయ ఓనాడు ఇరుగుతలేకపాయనయ్యా నీ కాళ్ళు ఓనాడు అరుగుతలే ఓనాడు ఇరుగుతలే వంటను మనం ఏడికి కథలు లేను కాని బామా మనం ఏడికి కథలు లేను కాని బామా ఆయన అసలు పిసోడావు రాంగ దొరికిండి అయితే పట్టుకు వచ్చును ఏం చేస్తాడో తెలియదు మీరు అందుకే తప్పుడే కొండూరి మొగోళ్ళ ముక్కులని గుంజు కోసలాంటి కొడతావాడు ఎవరు పెట్టినా కత్తి లోపల మాయం చేస్తారు ఉప్పు పప్పు తిన్న శరీరం ఊడుకుంటూ వస్తే కానీ ఎందుకు అరుగుతాయి ఎందుకు వెళ్తాయి పిల్ల ఉప్పు పప్పు తిన్న శరీరం రోజులో ఇంత ఉరుతి ఎందుకు కరుగుతి ఎందుకు ఎగురుతి అన్నావు నాదా మనం ఎవరి వాడ గుడికాడ చూడలేదు మెట్ల మీద ఆడుకొని తింటాడు నాద కాళ్ళకెళ్ళు లేకపాయ చేతులకెళ్ళు లేకపాయయ్యా ఆయన ఉప్పు పప్పు తింటలేడా ఆయనకు వచ్చిన రోజు నీకచ్చే నాకు ఈ కడుపులు తప్పుతున్నాను మాటుంటే బామ్మ మన ఫుడ్ వేరైతుంది మన బెడ్ వేరైతుంది బామ్మ నువ్వేమో నడిచి ఉండాలి నేనేమో కొసాకి ఉండాలి ఫుడ్ వేరైతుంది బెడ్ వేరైతుంది ఆ సౌండ్ బంద్ అవుతుంది బామ్మ మంచం వేరైతుంది కంచం వేరైతుంది 6 నెలలు అన్నం లేకుండా నేను బతుకులే బెడ్ లేకపోతే నేను బతకలేను మిగిలినట్టు ముట్టుకాల మీద ఎల్లగోలి తగిలినట్టు ముట్టుకాల తాగ ముట్టుకోరు ముట్టాల
ఇంటికెళ్ళి బంగారు బోలు పీటలు వేస్తుంది కూర్చుండవయ్యా నాదా కుర్చీ పీటలు విరాని పీటలు విన కూర్చుండబెట్టిన కన్న తల్లి ముఖ్యాల కన్నే ఆఖరికి ఇచ్చింది ఆవుల మజ్జిగలు దూబలకు ఇచ్చింది దూడలాలు మజ్జిగలు అదిగో తన భర్తకు తైరితమైన వంటలు చేస్తానని వంట భాగాలు చేస్తుంది బంగారు పల్లె లోపల అన్నాలు పెట్టి భర్త అన్నం తింటా అంటే భర్త ముంగట కూర్చొని చిలకలాంటి ముఖం చిన్న ముచ్చుకొని అవసరాంటి ముఖం వాళ్ళు ముచ్చుకొని ఉన్నది నా గర్భాన నాకొక్క కొడుకుంటే కొడుకు వరహాల మహారాజు నా కొడుకు తోడ నాకు మరి కొడుకులు లేకపాయే నాకు మరి బిడ్డలు లేకపాయనా నా భర్త వచ్చిండు కొడుకు తోడ నాకు బిడ్డ సంతానం కావాలని నా భర్తను అడిగిన మాట ఉంటే నా భర్త నన్ను కొడతాడు కోపగించుతాడా అని నా భర్త నాకు ఏమైందా అని అడిగితేనే చెప్పుతానా అని తల్లి చిలకలాంటి ముఖమైన చిన్న ముక్కు కొన్నదా అయ్యో చిలకలాంటి ముఖమైన కాయలు కొట్టిన మామిడోలే కడ చిన్నపోయి దెబ్బలు కొట్టిన మామిడోలే దేవుడు చిన్నపోయి శ్రీకాంతురాలు ఎరువుల మీద కూర్చొని ఉన్నది అమ్మవాడు ముఖ్యాల కన్నా చిన్నపోయి కాతల్ని శ్రీకాంతురాలాయనా కచ్చ వరకు మేడల్ల కచ్చ వరకు అమ్మవారు ముక్షాల కన్నే తన భర్త కన్నం పెట్టిన కన్న తల్లి ఏమనుకున్నదవ్వా నా గర్భాన ఒక్క కొడుకున్నాడు గాని కొడుకు తోడు నాకు బిడ్డ లేదని నా భర్త తోడు చెప్పుతా నా భర్త నన్ను కొడతాడో నా భర్త నన్ను తిడతాడో అని కన్న తల్లి ముక్షాల కన్నెరా సిలికలాంటి మొక్క చిన్న ఉచ్చుకున్నది హంసలాంటి మొక్క వాళ్ళు చిన్న ఉచ్చుకొని కాయలు కొట్టిన మామిడోలే కడ చిన్న పోయి దెబ్బలు కొట్టిన మామిడోలే దేవు తీసి కన్న తల్లి కడుపు లోపల దుఃఖం ఉన్నది గాని గొల్లెత్తి ఏడవలేక కళ్ళల్ల నీళ్లు కళ్ళల్ల మలుపుతంది కన్న తల్లి ముక్షాల కన్నే గుడ్లల్ల నీళ్లు గుడ్ల గుక్కుతంది ఏడవంగా తన భర్త చేరవచ్చి భార్య ముఖం చూసిండు భార్య ముఖం చూసిన గారాదేమనుకున్నాడు నా భార్య నిన్న ఉన్న ఇంటికి వచ్చే వారకల్లా కిల్ల 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 నవ్వుకుంటా మరి నాకడ్డం వచ్చేది ఇయ్యాల నా భార్య ఎందుకొరకు చిన్నవేంది ఏ మగోనికైనా అవ్వాలా అరవకట్టం చేసిన భర్త ఇంటికి వచ్చేవాడికల్లా భార్య కిల్ల కిల్ల నవ్వుతే మగోడు చేసిన కట్టం అంతా మరిచిపోతాడు మరి అరవకట్టం చేసి ఇంటికి వచ్చిన మగోనికి అవ గద్ద గూడోల తలకాయ వేసుకొని ముక్కో దిక్కు మూతో దిక్కు పెడితే అయ్యకు ఎడలేని దరిద్రమే పుడుతుంది కొసాకిట్లకి వచ్చినోడు వెనకకే మరుతాడు బెల్ట్ షాపుకో ఆయన షాపుకో పోతాడు వాడు కోటరేస్తాడు కోటరేసేటోడు ఆపేస్తాడు ఆపేసిన నాయ పుల్లేసి అక్కడ సొల్లే కక్కుతాడాట భర్త తాగుతాండు అంటే భార్య తాగుబోతోని చేస్తుంది కారణం ఆడదే తాగుతలేడు నా భర్త మంచిగా ఉంటాడంటే ఇంటికి వచ్చే వరకల్లా యువ లక్షణంగా ఉంటే భర్త కూడా మంచిగానే ఉంటాడు నా భార్య ఎన్నడూ ఒక రోజు చూసినవా గిట్ల చిలకలాంటి మొక్క చిన్న ఉచ్చుకునేది కాదు ఎల్ల నా భార్య ఎందుకు చిన్నవేందని భార్య వేడిగా తిండు కోమలి ఎందుకొరకు చిన్నపోయి కోమలి
బావ చీర లేక తిన్నవేనవా రేఖ లేక రంది పెట్టుకున్నావు సొమ్ము లేక సొమ్ము చెల్లినవు బామ మరి దాచివల్లి ఇట్లా నిన్ను ఎవరన్నా కొట్టినారా ఎవరు నిన్ను కొట్టినారా ఎవరన్నా కొట్టినారా ఎవరన్నా కొట్టినారా ఎవరన్నా కొట్టినారా ఎవరు నిన్ను కొట్టినారా ఎవరన్నా కొట్టినారా ఎవరన్నా కొట్టినారా ఎన్నడొక్క రోజు ఇట్లా ఉండగాని కాదే ఎటు పోయేచ్చే వరకైనా కిల్ల కిల్ల నవ్వుకుంటూ ఉంటే నాకెంతో సంబరం అనిపించేది ఇవాళ నాకు నీ ముఖం కూడా ఉదయలేదు బామా నీకు ఏం కట్టా వచ్చినాది ఏం బాధ మనసులున్న బాధలమ్మా మనసులున్న బాధలమ్మా నా తోటి చెప్పలేవా మనసులున్న బాధలేవా నువ్వేమో భార్యవు కాదా నేనేమో భర్తను కాదా నేనేమో మొగల్ని కాదు నువ్వు పెళ్ళాని కాదా బామా మరి నీకు ఏం కట్టం వచ్చింది ఏం బాధ వచ్చింది అచ్చిన కట్టం ఏందో నాతోటి చెప్పు బాగా కన్నే మరి సీరియల్ లేక చిన్నవేనవా అంతేనా రైకల్ లేక రంది పెట్టుకున్నావా రైకల్ ఎందుకు లేవయ్యా చీరకి అచ్చడి లేకున్నా మన దగ్గర 4 లేవా దానిలో ఒకటి వేసుకున్నా చీరలు లేవు రైకలు మరి పూలు లేకనా కాదయ్యా చీర లేక చిన్నవేనవా రైకల్ లేక రందుకొద్దున్నవా సొమ్ము లేక సొమ్ము తిన్నవా పువ్వు లేక చిన్నవేనవా ఇలా ఒక్కటన్నా నువ్వు కొనిచ్చింది ఉన్నదా అన్నయ్యా ఎందుకు ఒక్కటన్నా ఉన్నదా మరి లంగ గిట్ల లేదని అలిగిన ఇవన్నీ పోనీ లంగకి వచ్చిందా ఇవన్నీ పోనీ అని లంగకి వచ్చిందా ఏమో గట్లనే ఇట్లా లేదయ్యా లేదయ్యా చిన్నవాళ్ళే లంగలకేం కరువు ఇంటికి ఒకటి ఇస్తారు ఇంటికొకటి మరి ఎందుకంటే కొనుక్కుంటే ఒక్కటే ఉంటది ఇంటికొట్టి అడుక్కుంటే వచ్చాడు లంగలు వచ్చాడు చీరలు ఉన్నాయా అందుకే బామా ఎప్పుడు కొనుక్కోవద్దు అడుక్కోవాలని కొనుక్కోకూడదు ఒక్కొక్కడు అడిగినా ఇస్తలేరు ఇస్తలేదా బామా సరే మంచిది కానీ మరి అంబారు లేక ఇట్లా అడిగినవా నా మూడు మెల్ల అడుగుతాడు ఇక బంగారం లేదని అడుగుతాడు అనుకున్నా అంబారికి వచ్చింది కదా అంబారు తింటారు ఆడోళ్ళు అంబారు తినాలని చూసినవా లేదు ఆడోళ్ళు అంబారు ఏడ తింటారు మగవాడు తినాక 3 రూపాయలు ఉండే ఆడోళ్ళు ఏమంటే అంబారికి అలవాటు అయిందో 15 రూపాయలు పెరిగింది పాపం పెరిగినట్టు పెరిగింది అంబారికి రేటు తీరే పెరిగింది అది ఎట్లా పెరిగింది మరి మొగోళ్ళు తినాక 3 రూపాయలు ఉండే ఇక లాక్డౌన్ లో అయితే ఆడోళ్ళు అలవాటు అయినది 150 పెరిగింది మొగోడు అడుగుతే ఒక్క అంబారు దొరకలేదు ఆడోళ్ళు తెచ్చి పెట్టరు మొగోడికి ఏం కష్టం వచ్చింది లేదయ్యా ఎవరు ఒకరిద్దరు తిన్నారు కాబట్టి అందరు తింటారా మరి 90 కాదు అంబారు అంటే ఓని పెళ్ళాన్ని మొగోడు కొడతారా మొగోడి మొగోడిని పిల్లం కొడుతుంది అంటే నువ్వు మాట్లాడే మాట మంచిగా సున్నితంగా ఉంటే మా సరే ఎక్కువ మాట్లాడితే ఇట్లా దెబ్బలు కూడా ఆడోళ్ళు నైట్ తాగరా తాగరయ్యా తాగడు కానీ దుకాణం పోయి 20 రూపాయల థమ్సాప్ కొనుక్కొని థమ్సాపే తాగుతారు అల్లకెళ్ళి సగం బార పోసి సగం 90 పోసి మందు చూసడానికి థమ్సాప్ తాగుతాన్నా నేను తాగుతాను నేను తాగుతాను నా పిల్లలు అసోంటి ఇసోంటి ఆడిది కాదు అందరు అసోంటి ఆడిది కాదు బాగా ఎన్నడొక్క రోజు నేను వచ్చే వరకల్లా కిల్ల నవ్వుకుంటూ ఉండేదాన్ని ఇలా చీర లేక చిన్నవేనమ్మా రైకల్ లేక రంది పెట్టుకున్నావా సొమ్ము లేక సొమ్ము చీలనవు బాబా ఎందుకొరకు చిన్నవేనమ్మా నువ్వు చిన్నవేన కొద్ది నా నెత్తి పిలకలు పెడుతుంది అంటే ఓ బుద్ధి బాబు నాదా ప్రాణేశ్వర నేను చీర లేక చిన్న పోలేదు నాదో రైకల్ లేక నేను రంది కొద్ది లేను సొమ్ము లేక నేను సొమ్మశీలు లేను నాదా ఎండేమో తక్కువ ఉన్నది మనకు బంగారం ఏమో తక్కువ ఉన్నది ఎడివిన ఎడ్ల మందలు పాటివిన బర్ల మందలు వన్నకు సవరక్ష ఆవుల మందలు మనకున్నాయి నాదా ఎండి అంటే మన ఇంట్లో
పిండితోని సమానం ఉన్నది బంగారం అంటే పాంచనాయి తిరుగుతున్నది కందికట్టే గుమ్మలతోని కనకం ఎక్కువ ఉన్నది నాదా ఉన్నది అట్లా భాగ్యం ఉన్నది కానీ అగో ఎన్ని ఉండి ఏమి అయ్యావు నాదా ఉండి ఏమి అయ్యావు నాదా బంగారం అంటే ఎడలేని సంపదయ్యావు నాదో బంగారం అంటే బాగానే ఉన్నదయ్యా ఓ నాదా సంపద ఉన్నదయ్యా ఓ నాదా అట్ల భాగ్యం ఉన్నదయ్యా ప్రాణనాదా ఎటు మీన ఎట్ల మందా అనుకున్నదా వాటి మీన బరడ మందా మనకున్నదా అన్నీ ఉన్నాయి కానీ ఓ నాదా అన్నీ ఉన్నాయి కానీ ఓ నాదా బాబగారి గర్భవంతు ఓ నాదా దోతగారి గర్భవంతు ప్రాణనాదో ఒక్కగాను ఒక్క కొడుకు నాకున్నడా ఒక్కగాను ఒక్క కొడుకు నాకున్నడా నా గర్భాన ఒక్కగాను ఒక్క కొడుకున్నాడు నాదా మన కొడుకు వరాల మహారాజు నాదా అయ్యంగా కొడుకు తోడనయ్యా ఓ నాదా అంగా కొడుకు తోడనయ్యా ప్రాణనాదో ఒక్కగాను ఒక్క కొడుకు మనకున్నాడు కొడుకు వరాల మహారాజు గా కొడుకు తోడనాదా మనకు మరి కొడుకులు లేకబాయ మరి బిడ్డలు లేకబాయనయ్యా నాద రేపు రే బాడికల్లా ఓ నాదా రేపు రే బాడికల్లా ఓ నాదా మన ప్రాణం పోతే నాదా ఓ నాదా కొరి వెంట కొడుకు మనకు ఉన్నాడయ్యా కొరి వెంట కొడుకు మనకు ఉన్నాడయ్యా ఓ నాదా ప్రాణేశ్వర రేపు రేపటి కల్లా నాదా మన ప్రాణం లేనాడు నాదా కావలను మోసి నాదా తల కొర్రి పెట్టేటి కొడుకు మనకున్నాడు గాని ఇంగ కొడుకు తోడనాదా ఓ నాదా ఇంగ కొడుకు తోడనాదా ఓ నాదా అయ్యో మనకొక్క బిడ్డ ఉంటే ప్రాణనాదా అయ్యో మనకొక్క బిడ్డ ఉంటే ప్రాణనాదా అయ్యో బిడ్డకు పెళ్లి చేసి పోనాడు ఏదన్నా రాజరే ఓ నాదా ఏదన్నా దేశమయ్యా ఓ నాదా కొడుకు తోడ మనకు బిడ్డున్న వాడుంట నాదా బిడ్డకు పెళ్లి చేసి ఏడున్న అవరికి ఎత్తించి లగ్గాలు వేస్తున్నాడు నాదో మన గర్వ తక్కువ ఈ మంచాల పడి మనం మరణమైన నాడు మన తావు మదిలావు మన బిడ్డకు తెలిసిన మాట ఉంటే నాదా షెల్లల్లో ఉన్న మన బిడ్డ సిలకల్లో ఉన్న పిల్లనక నిర్వాడ వెనక నాదా భర్తనక తిరగల్లో అనగా బిడ్డ ఏడవాడారెల్లా ఎడుచుకుంటా బిడ్డ ఎడుచుకుంటా బిడ్డ మన బేటీ కొద్దు మన వీరాడి భూమి చేసి మన బిడ్డ మన బేటికి చేరవచ్చినాదా పడిపోయిన మన శపాల వినవాడిని బిడ్డ పొంద వీణ కోడి పిల్లకి తమ్ముకొని గింజలు ఏరుకొని ముక్కినట్టున్నాదో బిడ్డ ఒక్క మాట ఒక్క మాట మరలించుకుంటా బిడ్డ ఎడితే రాదా అందరు ఎడతారాడా మా బిడ్డ ఎడుతున్న వాడుంటే ఆడుకుంటే ఆత్మగల్లా జారుకుంటే అన్నారు నాదో ఆడి బిడ్డ ఎడితే చూసేటి పెద్దవారు అందరు ఎడతారు నాదా
ఆడి బిడ్డలేని ఎల్లే ఓనాదా ఆడి బిడ్డలేని ఎల్లే ఓనాదా అడుగు దోసమన్నారయ్యా ప్రాణనాదా తర్వాత లేని ఎల్లు ఓనాదా తోడు దోసమన్నారయ్యా ప్రాణనాదా నిండాడు లేని ఎల్లే ఓనాదా నిండు దోసమాని అన్నారయ్యా ఓనాదా ప్రాణేశ్వర ఒక్కగాను ఒక్క కొడుకు మనకున్నాడు నాదా ఒక్క కొడుకున్నాడా అని 2 రోజులు లేకుండా నేను ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోతాంటే ఇట్లా చూసేటి ప్రజవారు ఏమంటారు నీ గర్భాన పుట్టిన కొడుకులు ఎంతమంది నీ గర్భాన పుట్టిన బిడ్డలు ఎంతమంది అంటే మనకొక్క కొడుకున్నాడు కొడుకు వరహాల మహారాజా అని పేరు చెప్పుకున్నాడా అయ్యో పుట్టని బిడ్డాల పేరే పోనాదా పుట్టని బిడ్డాల పేరు పోనాదా ధర్మాత్మురాలు పుణ్యాత్మురాలు ముక్షాలగనే అంటారు ముంగడ నాతోని ముచ్చట చేస్తాను నాదా ఎనక మళ్ళీ ఎక్కిరించి పెడతాను అరటి చెట్టుకు ఒకటే కాతాట అరటి చెట్టుకు ఒకటే గులాట నాకు ఒకటే కారపాట నాదా పొద్దు పొద్దున లేచి పుట్టు కొట్టు రాలు ముఖం చూస్తే పుణ్యం అంటారు అరటి కొట్టు రాలు ముఖం చూస్తే అష్టదరిద్రం అంటారు నాదమ్మా రేపటికల్లా అన్న చెల్లెళ్ళకైనా అనుబంధమైన పండగ రాకిట్ల పండగ వస్తే అందరూ అక్క ఎల్లళ్ళు వచ్చి అన్నదమ్ములకు రాకిళ్ళు కట్టుకుంటుంటే మన కొడుకు వరహాల మారాలి ఏడిళ్ళ పిల్లికున ఎవరి ముఖం చూస్తాడా అని మా కొడుకు తోడ బిడ్డ కావాలంటాను అది అంగట్ల దొరికేటి అరటి పండగడికే 10 రూపాయలు పెట్టే కాడ 20 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చి నీ కొంగులయ్యన్న అది కుమ్మరింటి కాడి మట్టి అయిపడిగే మనసుగచ్చి నీ కొంగులయ్యన్న అది అట్ల ఇంటి కాడి కట్టె బొమ్మాయి పడిగే బామ చెక్కుకొచ్చి నీ చేతులయ్యన్నా ఆ భగవంతుడికే కనికరం లేదు బామ బామయ్యల బిడ్డలు ఆ కన్న తల్లి ముఖ్యాలు కన్నా ఏమంటది అందుకే అన్నారు అవలాల కొడుకుల కన్నా తల్లి కోటిరుకురాలు ఆడ బిడ్డల కన్నా తల్లి బలం కల్లది మరి కొడుకుల కన్నా తల్లి కోటిరుకురాలు ఎట్లా బిడ్డల కన్నా తల్లి బలగం కల్లది ఎట్లా 4 కొడుకుల తల్లి అనుకున్నది ఆట 4 కొడుకుల తల్లి ఏమనుకున్నది నేను 4 కొడుకుల కన్నా నాకేమో రంది నాకేమో రౌసు నా 4 కొడుకులకు పెళ్లిళ్ళు చేస్తే 4 ఇండ్లలో సంపాదన వచ్చి నా ఇంట్లో పడితే నేను కోటిరుకురాలు అవుతాననుకున్నదాట ఆ 4 కొడుకుల పెంచి పెద్ద చేసినాక పెళ్లిళ్ళు చేస్తే కన్న తండ్రిలో ప్రాణం వేరునాడు ఏ కొడుకులైనా గొల్లెత్తి ఏడతారా మోకాళ్ళలో తలకాయ పెట్టుకొని 4 గీతలు గీసుకుంటా 4 కొడుకులు తల్లిదండ్రి శపాల చుట్టూ కూర్చుండి పొయ్యి మీద గుడాల కుండ పెడితే కుండ లోపల ఒక్కొక్క గుబులు వచ్చినట్టుగా ఎంత సొద ఉన్న కన్న కొడుకులది కంట నీరు కడుపులనే ఉంటది కానీ గొల్లెత్తి ఎడవరు తెచ్చిన కోడళ్ళు వాళ్ళకేమో కావాలి అత్తమావ శపాలు వాకిట్లో ఉన్ననాడు సింగులు అనుకుంటా ఇంట్లోకి బయట తిరిగిండ్రా అట్లా బిడ్డల గల్ల తల్లిని బలగం కల్లదన్నరే 4 బిడ్డల తల్లి ఏమనుకున్నది నేను వాడి బిడ్డల గల్లదా నీ అనవ చెట్టుగా అని అనుకోని ముట్టరాజు తెనుగొల్లుగా ఊరుకో పండు అమ్ముకున్నట్టు
నాలుగు రాజ్యాలకు నలుగురు బిడ్డలను ఇచ్చినాడు ఆ తల్లిదండ్రి ప్రాణం లేని సంగతి నలుగురు బిడ్డలకు తెలవంగా ఆడదాని గుండె ఆత్మగల్ల జాలి గుండె తల్లిళ్ళ కుండ లాంటిదాట చేతుల పని చేతులించి పెట్టి బిడ్డలో తలమనగ తాళమనగ చేతుల 10 రూపాయలు లేకుంటే పక్కింటికి వెళ్ళిపోయి బాబా నా తల్లిదండ్రి ప్రాణం ఏంటాడని నేను వచ్చినాక కట్టవో కైకిలో కూలో చేసి నీ అప్పు నేను నేర్పుతానని బిడ్డ 50 రూపాయలు పడుకోని బిడ్డ గిదా 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 తల్లిదండ్రి శపాల వేటికి వచ్చి ఆ తల్లిదండ్రి శపాలు ఎంత పొడుగుతూ ఉన్నాయో గంత పొడుగుతకి బిడ్డలు పడి ఆ తల్లిదండ్రి మనున్న నాడు ఈ నలుగురు బిడ్డలకు ఎన్నడేం పెట్టిందో ఎన్నడేం పోసిందో పెట్టిందో పెట్టలేదో పోసిందో పోయలేదు గాని పెంట వీధి కోడి పిల్ల పెంట తవ్వుకొని ఒక్కొక్క గింజ ఏరుక బుక్కినట్టు బిడ్డ ఒక మాట వాళ్ళు చూకుంటా బిడ్డలెత్తారాడా గవాకి మనకు లేదే ఓ బామా గవాకి మనకు లేదే ఓ గవాకి మనకు లేదే ఓ బామా గవాకి మనకు లేదే ఓ బామా బామా మొక్కలుగా నెయ్యల కొడుకుల తోడ బిడ్డ కావాలంటున్నావు బామా అది కుమ్మరింటి గాడి మట్టి బొమ్మ గంగన అది కుమ్మరింటి గాడి మట్టి బొమ్మ గంకన మనసు కచ్చి నీ చేతికి అన్న అది అట్లొల్లింటి కాడి చెక్క బొమ్మ గంకన చెత్తి కచ్చి నీ చేతులు అన్న అంగట్ల దొరికేటి అరటి పండు అయిపడిగా 10 రూపాయలు పెట్టే కాడ 20 రూపాయలు పెట్టి కొనుక్కచ్చి నీ కొంగులయ్యన్న మన లైఫే దెబ్బతిన్నది బామా మన లైఫే దెబ్బతిన్నది మన సెట్టింగ్ తప్పింది ఏ వయసులో జరిగే ముచ్చట ఆ వయసులో జరగాలి ఇప్పుడు నాకు 70 ఏళ్ళ దగ్గర ఉన్నాయి నీకు 60 ఏళ్ళ దగ్గర ఉన్నాయి ముసలోళ్ళు కావాలి అయినాక ఇంకా పోరగాళ్ళు కావాలంటే 7 అవుతారు అయినా కానీ పెన్నుల సిరంతో వచ్చినాం కాగితం మీద వాడమంటే కలం బారుతుందా ముసలి చింతకి కాయకే పులుపు ఎక్కువ ఏ పులుపు లేదు అంతటిదే అది అనుడే తప్ప ఇంకోటి లేదు ఏం లేదు బామా ఈ జన్మ లోపల ఎందుకంటే ఇక మనకు కారు మనకు ఒక్క కొడుకున్నాడు కొడుకు వరహాల రాదు 5 ఏళ్ళ కొడుకున్నాడు ఆ కొడుకునే మనం కొడుకు అనుకుందాం రేపటికెళ్ళి వాళ్ళు 5 ఏళ్ళ కొడుకు రేపు 20 ఏళ్ళ కొడుకు కాడా 20 ఏళ్ళ కొడుకైనాక మన కొడుకు పెళ్లి చేద్దాము మనకు కోడలు వస్తుంది బామా వచ్చిన కోడలనేమో మనం బిడ్డోలు చూసుకుందాం మన కొడుకునేమో కొడుకోలు చూసుకుందాము ప్రపంచం మీద ఈ భూమి మీదకి వచ్చిన ఆడతల్లులు ఎందుకంటే అందరు కొడుకుల కన్నోళ్ళే ఉన్నారా అందరు బిడ్డల కన్నోళ్ళే ఉన్నారా కొడుకుల కన్న తల్లి బాధ బిడ్డల కన్న తల్లికేమెరక బిడ్డల కన్న తల్లి బాధ కొడుకుల కన్న తల్లికేమెరక పుట్టుగొట్టురాలు బాధ కన్న తల్లులకేమెరక ఎట్లయినా కొడుకు పెళ్లి చేద్దాం కోడలు వచ్చినాక బిడ్డ అనుకుందాం కానీ ఇప్పుడు బిడ్డ అని మాత్రం నన్ను రామ కోసం పెట్టకు నువ్వు కోసపడదు మనకు కొడుకు లేడా కొడుకు వరాల మహారాజు రేపటి కల్లా కొడుకు పెరిగి పెద్ద అయినాక పెళ్ళిళ్ళు చేసినాక మనకు కోడలు రాదు బామా కొడుకునే కొడుకు అనుకుందాం వచ్చిన కోడల్ని బిడ్డోళ్ళు చూసుకుందాం అన్నవే అందరూ నాదో కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు అన్నారు అతిగా 100 వరాలు పోసిన అల్లనోడు కొడుకు కాదు అన్నారు నాదా ఏమనుకుంటది నాదా కొడుకుల గనాలే కోరికలు తీరాలే బిడ్డలు గనాలే భ్రమలు తీరవాలని అనుకుంటారు పరాయి పిల్లగళ్ళకు పళ్ళు కొనిస్తే పైకానికి సేటు అన్నారు పరాయి బండికి కాలు దాపితే బండెళ్ళిపాయ కాలిరిగి పాయనన్నట్టు నాగా వాళ్ళు అక్క పిల్లలు అక్కరకు రారు చెల్లె పిల్లలు చేతికి రారు అన్నారు నాదో లోపల మనం ఏ పాపం వేసుకున్నామో తాతలు చేసిన పాపాలు తండ్రులు చేసిన పాపాలు
పాపాలు మనకు మనం వేసుకున్న పాపాలు నాదా ఈ జన్మ లోపల మనకు కొడుకు తోడ మనకు బిడ్డ సంతానం లేదు నాదా నర్సేడి దారులకు కంప కొట్టినమో తాగేటి నీళ్ళల్లో మన్నెత్తి పోసినమో తినేటి నీళ్ళు అన్నం లోపల ఇంత తూపెత్తి పోసినమో నాదా కలిగిందో ఈ జన్మ లోపల మనకు అడవిలో సంతానం లేదు మనకు ఎండేమో తక్కువ ఉన్నది బంగారం ఏమో తక్కువ ఉన్నది 721 నాగబల్లి కట్టుకోని తిరుపతి శ్రీరంగం ఓనంది మానంది కాసేడు నిధులు కల తిరిగిన మాట ఉంటే నాదా పరమేశ్వరుడు మెచ్చుతాడేమో పలమూడి కడతాడేమో సాంబశివుడు మెచ్చి సంతానం ఇస్తాడేమో నాదా కట్టవయ్యో నాగబల్లు కట్టవయ్యో నాగబల్లు నాగబల్లు కట్టవా ఒకవేళ మా గర్భాన తిరుపతి శ్రీరంగం ఇతర మాట ఉంటే మా గర్భాన ఒక బిడ్డ పుట్టిన మాట ఉంటే నా భార్యనేమో అమ్మాని పిలవదా నన్ను బాబాని పిలవదా అనుకున్నాడు భార్యను నిద్దల మేడలో ఉంచింది గిలా 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 ఎక్కడ చేరవాడు రాజుల కచ్చేరి కాడికి వచ్చిండు 721 కొల్లాన నాగబంధ కట్టిండు బల్ల నిండా ఎండి బంగారం దట్రంగా నింపుతున్నదే అమ్మా నాగబంధ నిండా ఎండి బంగారం దట్టంగా నింపిండు దట్టంగా నిద్ర గాడాలు ఏమన్నాడు ఒరి మంత్రి మల్లన్న అని మంత్రి మల్లన్నను దగ్గర పిలిచిండు ఒరి కొడుక ఇళ్ళ మాకు కొడుకు తోడ బిడ్డలేదా అని కొడుక మేము ఎందుకంటే కొడుక ఒరి కొడుక సూర్యసేన ఒరి కొడుక వీరసేన రాజా ఒరి మంత్రి వీరసేనుడు అయ్యల్ల మేము ఎందుకంటే దేవతల పూజలకు వెళ్ళిపోతాను పోయి వచ్చేదాకా రాజ్యం మూడు కొడక రాజ్యం పైలం కొడక దేశం పైలం కొడక ఒకవేళ మేము వెళ్ళిపోయాక కొడక కుర్చీ దొరికిందా అని కుషాలు పడవకు పడవ దొరికిందా అని పక్క నవ్వకురా పట్నం లోపల ప్రజవాడిని కన్న కొడుకులో కన్న బిడ్డలో చూసుకోమన్నాడమ్మా నాగమల్లా దొరు అని ఎక్కడంతా రాజు కూడా రాజు నాగబంధ కట్టుకున్నాడు నాగబంధ ఎందుకు బంగారం దట్టంగా నింపుకున్నాడు అవ్వా
మీదేం కథ దెబ్బకో దిక్కు ముచ్చట పెడతారు మీరు బామా ఎక్కడున్నా మన కొడుకుని తీసి దాసోళ్ళ చేతులు పెట్టి చెప్పరా కొడుకుని తీసిన ఎప్పుడో దాసుల చేతులు పెట్టినవా కట్టిన వారయ్యా కట్టినా ఏంటిదో నాగబండి కట్టినవా మన కోళ్ళగా ఇందే చూస్తాను చూడు ఇదే ఆగది ఇది ముట్టిన చెయ్యని నీదే కడతానవా ఈ కోళ్ళగానే కడతానవా ఈయనే కట్టినా దానికి ఏం పెట్టినావు అయ్యా దీనికి ఏం పెట్టినావు దానికి ఇంత కుటుంబ అట్లా కాదురా కంకర సిమెంట్ ఎంత ఉసుక పోసినాక అది బిల్లేయచ్చు దీనికి పల్లి పిండి తవుడు అన్ని 3 తిర కలిపి పెట్టినా బందవచ్చు ఉన్నాయి 2 కాలుగుంటాయా ఈడొక్క ఎద్దు ఉన్నది అవి అక్కడ ఒక్క ఎద్దు ఉన్నాయి 2 దూరట్లే ఇడికాడ కూర్చొని ఉన్నది కాదయ్యా ఒకదాని నుంచి జాతం తీసి ఒకదాని మీద కడితే పోతాయి అంటవా ఒకదాని నుంచి జాతం ఒకదాని మీద కడితే పోతాయా మరి అక్కడే 2 ఎడ్లు కడదామా అక్కడే కట్టు ఏదైనా గట్టిగా ఉన్నాయి ఒకటి పుల్లది ఉన్నది ఒకటి దూరం ఉన్నది సరే పర్లేదు ఎక్కువ పట్టుకో అక్క ఇంత ముందే నడు విరిగింది ఎక్కువ అంటే నా మీద ఎక్కువ బండి ఎక్కువ ఎక్కనయ్యా నీ లెక్క మొత్తం ఎక్కువ ఎక్కుదానయ్యా ఎక్కువ ఏమైందయ్యా ఎత్తెట్ల మనిషివే ఏ లెక్కల మనిషివే ఎందుకు బండి ఎక్కువ అంటే లగాంచి ముంగడికి కత్తి బండి అరకైంది వెనకకు జరుగు అరక అంటే ఏంటిదయ్యా అరక అంటే ఎడ్ల మెడల మీద బరువు ఎక్కువ అయింది ఎరుక్కు జరుగు అరకంటే ఎడ్ల మెడల బాగా బరువైందా నేను అరక అంటే దున్నేది ఇట్లా కావచ్చు అనుకున్నా కాదు బరువైందా ఏం చేయాలయ్యా వెనక జరుగు జరుగుతాన్నయ్యా జరుగు ఏమైందయ్యా మళ్ళా రమ్మన్న వాళ్ళ ముంగడికి వచ్చివి కొమ్మన్న వాళ్ళు వెనక్కి పోతుంది మిటుక్కు అని లేచింది బండి అలా ఇవ్వకైంది ఏం చేయాలయ్యా చదువుకొని సంటాల్లో కూర్చో చదువుకొని సంటాల్లో కూర్చుంటా సరేనయ్యా గట్టిగా అందుకే అన్నారమ్మా మరి భార్య భర్తలు ఒక్కటైతే బ్రహ్మలోకం మెచ్చునన్నారు సతిమ్మ పురుషులు ఒక్కటైతే స్వర్గలోకం మెచ్చునన్నారు ఆలు మొగలు ఒక్కటైతే ఆలోకం మెచ్చునన్నారు భర్తతోటి భార్యకు సుఖమన్నారు భార్యతోటి భర్తకు దైవం అన్నారమ్మా ఏడుగుళ్ళ 21 కొల్లారి నాగవల్ల కట్టుకొని నాగవల్ల నిండా ఎండి బంగారం దట్టంగా నింపుకొని తిరుపతి తీరంగా ఓనంది మానంది కాసేడు నెత్తులు కలవదిరి చేద్దామని భార్య భర్తలు బండ్లల్ల కీళ్లు వందిండ్రు భార్య భర్తలు ఇద్దరు బండ్లల్ల కీళ్లు వందిన భార్య భర్తలు ఇప్పుడే వెళ్ళిపోదామని అరే రే అల్లల్ల నేరల్లు వల్ల నేరల్లో నిర్మల అది స్థాపలేసుడు బంద్ చేసిండ్రు ఏడికి వేనా స్థాపైతే ఎవరి దాళ్ళకైతే నిన్ను అడవికి జరుగుతుంది అది భార్య భర్తలు బయలుదేరిన మాటలు పట్టుకున్నారు
భర్తలు పోతా ఉన్నారమ్మా. అతన్న పడి లోపల క్షత్రియ మధ్యవంతు భార్య భర్తలు తిరుగుతున్నారే. ఎకరానికి కొండాలు ఎక్కిపోతారే. నిర్మలమో నిర్మల ఉండ నిర్మలమో నరామసంగా ఎకరానికి కొండాలు దిగిపోతారే. నిర్మలమో నిర్మల ఉండ నిర్మలమో నరామసంగా ఎకరాని కొండలు ఎక్కిపోతూ ఉన్నారు. దిగరాని కొండలు దిగిపోతూ ఉన్నారు. కానరాని గట్లు కౌసల్య కొండలు వెళ్ళిపోయే భార్య భర్తలు ఏమనుకుంటూ ఉన్నారమ్మా. అందుకే అన్నారమ్మ, ఏ కన్న తల్లికైనా గాని పుణ్యం కొద్దేమో పురుషుడు దొరుకుతున్నాడు, దానం కొద్ది పిల్లగాళ్ళు కలుగుతారా అని గుడి లేని ఉళ్ళల్లో గుడి కట్టించుకుంటా, బడి లేని ఉళ్ళల్లో బడి కట్టించుకుంటా భార్య భర్తలు తిరుగుతున్నారమ్మా. నల్లగున్న బండను చూసి నారాయణను మొక్కుతున్నారు, తెల్లగున్న బండను చూసి దేవుడాన్ని మొక్కుతున్నారు. పడిపోయిన బండ ఉంటే బండలు లేవి బండారేజ భగవంతాన్ని మొక్కుతున్నారమ్మా. తిరుగుకుండా భార్య భర్తలు ఎక్కడ వచ్చిండు. ఎర్రని గుల్లమ్మ ఎవల వాడ గుల్లే రాయతోడి కట్టిన రాయేసుడు గుల్లే ఎవల వాడ గుల్లల్లా వాళ్ళు చేరవస్తేనా గుండవుల తానాలో తానా తిరుగుడు భార్య భర్తలు ఎక్కడ చేరవచ్చిండు. ఎవల వాడ గుల్లలకు చేరవచ్చిండు. గుండవు లోపల స్థానాలు చేసిండ్రు. రాజరాజేశ్వర స్వామి నిద్రాభిషేకం చేసిండ్రు. మండలం అనగా 41 రోజు నిద్ర చేస్తాను. తంబాన కోడలు కట్టేసి లింగానికి కానుకలు పెడతాను. కానీ ఎవరవాడ రాజన్న మెచ్చడాయే సంతానం ఇయ్యడాయే. ఆడికెళ్ళి భార్య భర్తలు స్వామీర స్వామీర అనుకుంటే భార్య భర్తలు తిరుగుతున్నారమ్మా. అది రోజులు చేయడము శిఖరాన చేరవచ్చి లోతైన పాతాల గంగ లోపల స్నానం చేసి సిరిసేలు కొండెత్తి సిరిసేలు కొండ మీద సిరిసేలు మల్లన్న పూజలు అమ్మవారు భ్రవరాంబిక పూజలు చేసుకున్నారు. బిడ్డ సంతానం ఇలాయే అమ్మా. భార్య భర్తల కొల్లారి నాగమల్ల కట్టుకొని చూసినవా తిరుపతి తీరంగం తిరుగుతండ్రు. భార్య భర్తలే కాశీ దాకా నవ్వుతండ్రు. కాశీ లోపల కై ముద్ద కలుపుతున్నారు. ఢిల్లీ దాకా నువ్వు ఢిల్లీ లోపల ఢీగమ్మ వెత్తి ప్రేమ దాకా నువ్వు ప్రేమ లోపల బంగారు పెయ్యను తయారు చేసి పెయ్య కాళ్ళు కడుగుతున్నారమ్మా. ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినాయే భగవంతుడు కల లోపల కూడా కనిపించడాయే. ఆడిబిడ్డ సంతానం ఉన్నదని చెప్పడాయే లేదని చెప్పడాయే. ఓ బామా మనం తెచ్చిన ఎండొడిచిపోతుంది, బంగారం ఒడిచిపోతుంది. భగవంతుడు మెత్తలేడు, మనకు భాగ్యములు ఇస్తలేడు. బామయ్య మనకు ఆడబిడ్డ సంతానం కాదు. ఒకవేళ తిరుగుకుంటే ఇక్కడ మన ప్రాణం వెళ్ళిపోతే మన కొడుకు అక్కడ ఉంటారు, వాడు అయిపోతాడు. మన ప్రాణం పోతే బామ తల్లిదండ్రులు లేని పిల్లగాడు మన కొడుకు వరహాల రాదవుతాడు. ఓ బామ ముత్యాల కన్నే మనము ఏ జన్మ లోపల ఏ పాపం చేసుకున్నామో ఈ జన్మ లోపల మనకు బిడ్డ సంతానం అయితే లేదు. ఏ జన్మలన్నీ పెరిగే పిల్లగల్ల తలలు కొట్టినమో
తినేటి కంచాలు గుంజుకున్నామో ఇట్లా నడిచే తోవకు మనం కంప కొట్టినామో పసులు తినే గడ్డాములు గాలబెట్టినమో కలిగినోళ్ళ ఇండ్లు గాలబెట్టినమో భార్య భర్తలు కలిసి ఉంటే భార్య భర్తల జంట మనం ఎడవాపినమో ఇక మనకు సంతానం కాదని భార్య భర్తలు కలకల కలకల కంట నీరు తీసుకుంటే సిలకలాంటి మొక్కలు చిన్న ఉచ్చుకొని ఇట్లా పొయ్యేటి నాగబలను పొయ్యేటి నాగబలనే పొయ్యేటి నాగబలనే అయ్యయ్యో ఇంకా పొయ్యేటి నాగబల పొయ్యేటి నాగబల ఎరగగల్ల మూడు బాట పట్టుకున్నాడే అయ్యయ్యో పట్టుకొని పట్నం పాటలు పట్టుకొని ఊరుకోగలు పట్నం పాటలు పట్టుకొని భార్య భర్తలు వెళ్ళిపోతుంటే గడ్డి పొడుగు చెట్టు ఉన్నది చెట్టు పొడుగు గడ్డి ఉన్నది అది నర్ర జంగాలు ఉన్నారమ్మా పోరాడలే ఉన్నారమ్మా అతను పడి లోపల చక్రియ మధ్యమని చేయకుండా పడి లోపల ఎక్కరాని కొండలు ఎక్కిపోతా ఉన్నారు తీరాని కొండలు దిగిపోతాడు కానరాని కట్టు సౌందర్య కొండలు దిగిపోతుంటే చెట్టు పొడుగు గడ్డి ఉన్నది గడ్డి పొడుగు చెట్టు ఉన్నది నర్ర జంగలికి పోరాడి లోపల కోరు పెద్ద పుల్లు పోట్లాడుతున్నాయి మాడి పెద్ద పుల్లు మాట్లాడుతున్నాయి అవునా వాళ్ళు పోయే తోబాలోనా మరి ఏమి గలదమ్మా భార్య భర్తలు పోతుంటే వాళ్ళు పోయే తోబ లోపల అది తాతల నాడుదో తండ్రుల నాడుదో ఊరేమో లేసి పాయే పాడారో మిగిలినారా ఊరేమో లేసిపోయింది పాడారు మిగిలింది పాడారు మీద పాత శివాలయం కలిగి ఉన్నది పాడు వడ్డాగుల్లానేమో తల్లి కల్లా చూసినారా బండిలో నాడి బాల బారకల్లా చూసినారా అడిగి లోపల వాళ్ళు పోతాండే కన తల్లి ముఖ్యాల కన్నే ఊరులేసి వెండి పాడారు మిగిలింది పాడారు విన బాధ శివాలయం గుళ్ళని కళ్ళ చూస్తుంది అది ఒక ఈ గుళ్ళల్లో పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉన్నాడు కావచ్చు అందుకే అందరూ తొగల దేవుణ్ణి తొక్కుకుంటూ పోరాదు అందరూ దారల దేవుణ్ణి దాటుకుంటూ పోరాదు అందరూ పాడుబట్ట గుళ్ళలోనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడట ఎన్నో దేవాన దేవుల పూజలు సేవలు నేను చేసిన పరమేశ్వరుడు మెచ్చలేదు నగబల మౌడి కట్టలేదు సాంబశివుడు మెచ్చలేదు నాకు సంతానం ఇయ్యలేదు ఈ పాడుబట్ట గుళ్ళల్లో పూజలు ఇట్లా చేసిన వాటి ఉంటే పరమేశ్వరుడు మెచ్చి నాకు పరమోడి కడతాడు కావచ్చు అని బండులున్న ఆడబాల కన్న తల్లి మోక్షాల కన్నే బండిలోనే కూర్చున్న కాడ నా భర్త పళ్ళని కొట్టుకొని వెళ్ళిపోతాడు నా భర్తను వాగు అంటే ఈ గుళ్ళ పెరిగి వెళ్ళిపోతున్నాని కన్న తల్లి ముఖ్యాల కన్నే అయ్యయ్యో రే నాదుడా